ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో వాతావరణం మారింది. రైలుతీ రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేటి నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ మరియు కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటుంది. ఈ వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ రత్న. తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత 2 రోజులుగా హైదరాబాద్ సిటీతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. సో గత 2-3 రోజుల క్రితం వరకు కూడా విపరీతమైనటువంటి ఉక్కపోత వేడితోటి అల్లడిల్లినటువంటి ప్రజలకైతే 2 రోజులుగా ఉన్నటువంటి చల్లని వాతావరణంతో అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటున్నారు. దాంతో పాటు వర్షాలు కూడా కురుస్తూ ఉండడం వల్ల అటు రైతాంగం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కురవాల్సినటువంటి వర్షం కురవలేదు. దాదాపు 43 మిల్లీమీటర్ల శాతం లోటు వర్షపాతంగా నమోదైంది. ఇప్పటి వరకు కూడా భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి లేదు. కానీ గత 2 రోజుల నుంచి మాత్రము చాలా చోట్ల కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువగానే వర్షం పడుతుంది. హైదరాబాద్ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మరొక 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా కూడా జోరు వర్షాలు ఉంటాయని తెలిపింది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాల ఆగమనము తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ కూడా వాటి యొక్క కదలిక అనేది చురుకుగా లేకపోవడము, చాలా మందకోడిగా ఉండడం వల్ల ఇన్ని రోజులు వర్షాలు పడలేదు. దాంతో పాటు ఏదైతే మనకు ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావం ఉంటుందో ఆ ద్రోణి ఎఫెక్ట్ కారణంగా నైరుతి ఋతుపవనాల యొక్క వేగంగా కదులుతూ ఉండడం వల్ల కూడా నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షాలు కురుస్తున్నాయి. కేవలము ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏకంగా 28 జిల్లాలకైతే హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దాంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే ప్రమాదం ఉందని కూడా అటు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది రత్న. సో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం కారణంగా ఇప్పటి వరకు నమోదైనటువంటి ఉష్ణోగ్రతల నుంచి దాదాపు 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇన్ని రోజుల పాటు భానుడి బగబగలతో తీవ్రమైనటువంటి వడగాలులతోటి అల్లాడిపోయినటువంటి ప్రజలకైతే ప్రస్తుతం వాతావరణంలో వచ్చినటువంటి మార్పులతోటైతే చాలా హ్యాపీగా ఉంటున్నారని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల క్రితం వరకు కూడా విపరీతమైనటువంటి ఎండలు దంచుకొట్టాయి. చాలా ప్రాంతాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. అయితే వాతావరణంలో ఒక్కసారిగా మార్పు సంభవించడం కారణంగా ఉష్ణోగ్రతలు కూడా క్రమక్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతము రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కేవలము 34 నుంచి 39 డిగ్రీల మధ్యనే నమోదు అవుతుండడం వల్ల చాలా చల్లటి వాతావరణం కనిపిస్తుంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. సో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత తగ్గే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 5 డిగ్రీల వరకు కూడా తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది రత్న. కేవలం సాధారణ వర్షాలే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారము చాలా జిల్లాలు అంటే ముఖ్యంగా అటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట,
యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు మెదక్, కామారెడ్డి జిల్లాలో కూడా వర్ష సూచన చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. సో గడిచిన 24 గంటల్లో గణనీయమైనటువంటి స్థాయిలో వర్షపాతం నమోదైంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం పడగా, పెద్దపల్లి జిల్లా సారంగపూర్ లో 7 సెంటీమీటర్లు, అలాగే ములుగు జిల్లా గోవిందరావుపేటలో 5 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో 5.1 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లాలోని చాలా ప్రాంతాలైనటువంటి లోకేశ్వరము, సారంగపూరు, భైన్సాలో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం, నిర్మల్ టౌన్ లో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 4 సెంటీమీటర్లతో పాటు వరంగల్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా 3.5 సెంటీమీటర్ల నుంచి 4 సెంటీమీటర్ల మధ్య నిన్న వర్షం కురిసింది రత్న. ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీ ఐటీ కారిడార్ తో పాటు నగరంలోని చాలా ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉండి చల్లని గాలులు వీస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో నిన్నటి నుంచి కూడా పలు చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లో 2.6 సెంటీమీటర్లు, అబ్దుల్లాపూర్ మేట్లో 1.6 సెంటీమీటర్లు, హయత్ నగర్ లో 1.5 సెంటీమీటర్ల చొప్పున కూడా వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని చాలా సర్కిళ్లలో కూడా 1 నుంచి 1.5 సెంటీమీటర్ల మధ్య కూడా నిన్న వర్షం నమోదైంది. ఈ రోజు రేపు కూడా అటు హైదరాబాద్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం అయితే కురిసే అవకాశం ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే వర్షాకాలానికి సంబంధించినటువంటి పూర్తిగా మారిపోయి పడుతున్నటువంటి కురుస్తున్నటువంటి వర్షంతో అయితే వ్యవసాయ రంగానికి అయితే కాస్త ఊపిచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వానాకాల సీజన్కి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు అయితే ఇన్ని రోజులు దిగాలుగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షంతో అయితే అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని కూడా కొద్దో గొప్ప ఉపయోగపడే వానలు అయితే పడుతున్నాయి రత్న. థ్యాంక్ యూ రాజు పటేల్.